ప్రజా సమస్యల పరిష్కారానికి తమ తొలి ప్రాధాన్యత అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజలకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని గిరిధర్ రెడ్డి తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. వివిధ సమస్యలతో వస్తున్న ప్రజా సమస్యల పరిష్కారం వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం జరిగినట్టే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ గ్రీవెన్స్ ఇన్ఛార్జి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా క్లస్టర్ సాబీర్ ఖాన్ గారు, మండల నెల్లూరు రూరల్ కార్యాలయం ఇన్ఛార్జి సురేందర్ రెడ్డి గారు, వీరితో పాటు ఈరోజు నియోజకవర్గంలో నుంచి వచ్చిన ప్రజల దగ్గర నుంచి, అదేవిధంగా కూటమి నాయకుల దగ్గర నుంచి వచ్చిన వినతులన్నీ కూడా స్వీకరిస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎన్నో దాదాపు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తుందో అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేదానికి అందరం కార్యకర్త దగ్గర నుంచి కూడా నాయకులు, ఎమ్మెల్యే ఆఫీస్ దాకా కూడా అందరం కూడా ఎక్కువ వంచన లేకుండా కృషి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రజా దర్బార్లో వచ్చిన వినతులు, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, వీటిని కూడా ప్రాధాన్యత ఇచ్చి వీటికి మనం ఇప్పటిదాకా చేసే అభివృద్ధి పనుల్లో కూడా సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అదేవిధంగా కరెంటుకు సంబంధించిన సమస్యలు కానీ, పార్కులు కానీ, శ్మశాన వాటికలు కానీ, ఇవన్నీ కూడా ప్రాధాన్యత ఇచ్చి ఇప్పటికే కొన్ని పనులు చేస్తున్నాం. ఇంకా చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. భవిష్యత్తులో కూడా అవి కూడా చేపడతాయని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు ప్రజలకు, కూటమి నాయకులకు నిరంతరం అటు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ, అదేవిధంగా ఇంకా ఎమ్మెల్యే గారి ఆఫీస్ అంతా కూడా వారికి అందుబాటులో ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగిస్తూ అజెండా లక్ష్యం ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం, సంక్షేమం, అభివృద్ధి జెండాగా నిరంతరం కూడా పనిచేస్తున్నాం. అదేవిధంగా పనిచేస్తామని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా వ్యక్తిగత సమస్యలు కాకుండా ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు, డెవలప్మెంట్ మీద ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని ఎమ్మెల్యే గారికి కానీ, ఎమ్మెల్యే గారి ఆఫీస్కి కానీ చెప్పినట్లయితే వీలైనంత వరకు అతి త్వరగా పరిష్కరిస్తామని, అదేవిధంగా ప్రజా దర్బార్ కార్యక్రమం ఏదైతే ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతుందో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అటు ప్రజలు, అదేవిధంగా కూటమి నాయకులు కూడా దీన్ని వినియోగించుకోవాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం.